మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. చెన్నై కొత్తపల్లి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద అమలు చేస్తున్న మనపల్లె మన నీరు కార్యక్రమంలో భాగంగా సీగేపల్లి మండలం బసంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ ఏ శ్యామ్ ప్రసాద్ ఐఏఎస్ పర్యటించారు. ఈ సందర్భంగా వి హరిశంకర్ అనే రైతు పొలంలో 10x10x2 పరిమాణంలో 61,000 వ్యయంతో నిర్మించనున్న ఫామ్ ప్యాడ్ పనులకు భూమి పూజ నిర్వహించి ఉపాధి శ్రామికులతో కలిసి పనులను ప్రారంభించారు. ఉపాధి హామీ రోజులు 150కి పెంపు. కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం కింద పని దినాలను 100 రోజుల నుంచి 150 రోజులకు పెంచుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే 100 రోజులు పూర్తి చేసిన కూలీలకు అదనంగా 50 రోజులు పని కల్పించి 150 రోజులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కూలీల శాతం పెంచి ప్రతి రైతు పొలంలో ఫామ్ ప్యాడ్ పనులు చేపట్టేలా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పథక సంచాలకులు విజయ్ కుమార్, సహాయ పథక సంచాలకులు చలపతి, ఎంపీడీఓ బాలకృష్ణ, ఎంపీఓ జయమ్మ, ఈసీ రమేష్, సాంకేతిక సహాయకులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్లు, ఉపాధి శ్రామికులు, గ్రామ సర్పంచ్ మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. అమ్మా, మీరు చాలా మంచి పని చేస్తున్నారు. మీకు తెలియదు, రేపు పొద్దున వర్షాలు వస్తే ఇవన్నీ మనకి చెరువులకి నీళ్లు నిండుతాయి. మొరం పారింది కూడా నీరు మనకి చెరువుకి వెళ్తుంది కదా. సో మనకి భూమికి నీళ్ళే ఆధారం. మన ఏరియాలో నీళ్లు చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి ఇలాంటి ఎక్కువ పనులు చేయాలనేదే మన ఉద్దేశం. అందుకే మన పల్లె మన నీరు అని చెప్పి ఈ కాలువ పనులన్నీ కూడా పని ఈజీ అవుతుంది. అండ్ కొంచెం నీరు కూడా ఇలా వెళ్ళి తడిపితే కొంచెం ఇంకా బాగా చేస్తారు, ఎక్కువ పని వస్తుంది మనకి. ఇది ఎంత అంటే ఇవన్నీ కొలతలు ఇస్తారా, డిజైన్స్ ఇస్తారా? ఇది ఏదైతే ఎగ్జిస్టింగ్ ఉంటుందో అంతా వెడల్పు చేస్తాం సార్. డెప్త్ మాత్రము 30 సెంటీమీటర్లు, ఒక అడుగు మాత్రం. వాటర్ కూడా ఫ్లో అయ్యేలా చూసుకోవాలి. మీరు తెలియక ఎక్కువ లోతు తీసినా మళ్ళీ ఉపయోగం ఉంటుంది. గవర్నమెంట్ లో అప్లోడ్ చేసిన తర్వాత అన్ని రాష్ట్రాలకి పడతాయి. డ్వాక్రా లోన్లు ఇస్తున్నామా లేదా? మరి అవి ఏం చేస్తున్నారు? చదువులకి గవర్నమెంట్ ఫ్రీగా మేము ఇస్తున్నాం కదా, అది గవర్నమెంట్ ఇస్తుంది కదా. ఎందుకు గవర్నమెంట్? ఆవులు ఉన్నాయా మీకు? ఆవులు పిల్లలు ఏం చదువుతున్నారు? పిల్లలు పొలాల్లో ఫామ్ పండ్లు ఉంటాయి, అవి ఎక్కువ చేసుకోవాలి. కొన్ని దీనిలో ఆటంకాలు చేస్తారు సార్, కొంతమంది ఆటంకాలు చేస్తారు.